సమంతతో విడాకుల అనంతరం హీరో నాగచైతన్య రీసెంట్ గా మరో నటి శోభితా ధూళిపాలను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సమంత మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంటుంది. ఆమెపై కూడా ఈ మధ్య రూమర్స్ బాగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే చైతు రెండో పెళ్లి చేసుకోవడంపై ఆమె తన తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే, మాజీ భర్త నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోవడంపై సమంత మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు వివాహ బంధం వదిలి వచ్చిన తర్వాత మీకెలా ఉంది, అలాగే మీ మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకోవడంపై ఏమైనా అసూయ పడుతున్నారా అనేలా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు సమంత చాలా మెచ్యూరిటీగా జవాబిచ్చింది. వాస్తవానికి చైతుతో విడిపోయిన తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. గదిలో ఇద్దరు ఉన్నప్పుడు చేతిలో కత్తుంటే ఘోరాలు జరిగిపోయేంత తమ మధ్య వాతావరణం ఉండేదని ఆ మధ్య చెప్పిన సమంత ఆ తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు చాలానే చేసింది. రీసెంట్ గా కూడా అవసరం లేకపోయినా అత్యధికంగా దేనికోసం ఖర్చు పెట్టారనే ప్రశ్న ఎదురైనప్పుడు మాజీ భర్తకు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు తన తాజా ఇంటర్వ్యూలో మాత్రం అలా కాంట్రవర్సీకి చోటివ్వలేదు. కానీ ఓ విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పేసింది. ముందుగా వివాహ బంధం వదిలిన అనంతరం జీవితాన్ని కొనసాగించడంపై మాట్లాడుతూ ఆ బంధం నుండి బయటకు రావడానికి చాలా శ్రమించానని చెప్పుకొచ్చింది సమంత. మీ మాజీ భర్త మరో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టడంపై మీకేమైనా అసూయ ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, అసూయ నా జీవితంలో దానికసలు తావులేదు. అసూయే అన్ని అనర్థాలకు కారణమని భావిస్తాను నేను. అందుకే నా జీవితంలో అసూయ భాగం కావడాన్ని అస్సలు అంగీకరించనని సమంత చాలా స్పష్టంగా తెలిపింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే చైతు మళ్లీ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆమె ఎప్పుడో వదిలేసిందనేది అర్థమవుతుంది. సమంత విషయానికి వస్తే, ఏ మాయ చేసావే సినిమా టైంలో నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు ఎంతో ప్రేమగా కలిసిమెలిసి జీవించిన ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో 2021లో ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం కొన్నాళ్ల పాటు ఒంటరిగానే జీవించిన నాగచైతన్య రీసెంట్ గా నటి శోభితా ధూళిపాలను రెండో వివాహం చేసుకున్నారు. సమంత మాత్రం ఒంటరిగానే ఉంటుంది. కానీ రీసెంట్ గా ఆమె సిటాడెల్ హనీ బన్నీ దర్శకుడు రాజ్ నెడిమోరుతో కలిసి ఒక పికిల్ బాల్ టోర్నమెంట్ లో కనిపించడంతో వారు డేటింగ్ చేస్తున్నారనేలా వదంతులు మొదలయ్యాయి. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ మ్యాచ్ కు సంబంధించి ఆమె రీసెంట్ గా కొన్ని ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో రాజ్ నెడిమోరు చేతులు పట్టుకుని సమంత కనిపించడంతో వారి డేటింగ్ రూమర్స్ కు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ఫోటో అనే కాదు కానీ సిటాడెల్ హనీ బనీ సిరీస్ అనుకున్నప్పటి నుండి వారి డేటింగ్ పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.